అందరికి సుక్కలు చూపించే ట్రాఫిక్ వాళ్ళకే పట్టపగటిలు సుక్కలు చూపించరుగా మన కరెంట్ అన్నలు. మళ్ళా లేకపోతే మాకే ఫైన్ వేస్తారా? చూసుకుందాం మీ పతాపమో మా పతాపమో అని ఎంత పని చేసిరో చూడుర్రి. ఈ ముచ్చట చూస్తే మాత్రం నవ్వి నవ్వి మీ పొట్టలు వలగపోతే నమ్ముర్రి. ఇంట్లోకెళ్ళి బయటికెళ్ళిన మనిషి మళ్ళీ ఇంటికి చేరుకునేదాకా నమ్మకం ఉంటలేదు. అందుకే రోడ్ల మీద జాగ్రత్తగా పోవాలి అని చెప్తుంటారు పెద్ద మనుషులు. ఎందుకంటే మనం చక్కగా పోయినా వచ్చేటోడు చక్కగా రాకపోతే మన పానాలకే తిప్పలు కదా. ఇక దానికి తగ్గట్టు ట్రాఫిక్ రూల్స్ కూడా పెట్టిర్రు. కానీ కొందరు మోతేవార్లు మమ్మల్ని ఎవడ్రా ఆపేది అన్నట్టురా ఈయన పోతారు. ఇంట్లో త్రిబుల్ డ్రైవింగ్ అసలే మంచిది కాదని చెప్తుంటారు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటారా? ఇగో గీ మోతేవార్లు చేసిన కథ చూడుర్రి. మెదక్ జిల్లా కేంద్రంలో బండి మీద ట్రిపుల్ రైడ్స్ చేస్తున్న ట్రాన్స్కో సిబ్బందికి ఫైన్ వేసిరట ట్రాఫిక్ వాళ్ళు. ఖాతమిగా మాకే ఫైన్ వేస్తారా? ఎంత ధైర్యం మీకని వాళ్ళ టాలెంట్ చూపెట్టిర్రు. ఆ ఏరియాలో మొత్తం ట్రాఫిక్ సిగ్నల్స్ కు కరెంట్ కట్ చేసిర్రు. ఖాతమిగా కరెంట్ లేక నానా తిప్పల పడ్డరు ట్రాఫిక్ వాళ్ళంతా. ఏంది వయ్యా ఇంకెంతసేపు కరెంట్ కోత అని మొత్తుకుంటే ట్రాఫిక్ సిగ్నల్స్ కు మీటర్లు లేవని ఎంబటి అవిటిని పెట్టాలి అని చెప్పిరట. ఇప్పుడు ఈ ఫోటో వైరల్ అవుతుండేసరికి చూసిన వాళ్ళంతా చూసినట్టు షేర్లు కొట్టి నవ్వుకుంటుర్రిగా. కానీ గమ్మతున్నర్లే మనుషులు. ఏ లీడర్ అయినా ఏ పార్టీ అయినా ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకునేదాకా వాళ్ళకి మనసుకే పట్టది. తిట్ల దండకం చేసుకునేదాకా పొద్దే గడవదాయి. అట్లనే హరీష్ రావు సార్ అన్న మాటలకు కోమటిరెడ్డి సార్కు కోపం వచ్చినట్టున్నది. ఇగో ఎట్లా కౌంటర్ ఇస్తుండో చూడరాదురి. సాగర్ నీళ్లు ఆంధ్రాకు పోతున్నా సర్కార్ మొద్దు నిద్ర పోతున్నదని హరీష్ రావు సార్ అనే వరకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కోపం వచ్చినట్టుంది. మైకు ముందటికి వచ్చిండు. అదే ముచ్చట మాట్లాడుకుంటా. 15వ తారీఖు వాళ్ళు జీతాలు ఇచ్చేది పెన్షనర్స్కు ఎంప్లాయీస్కి మేము 1వ తారీఖే శాలరీస్ ఇస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఇంకా కూడా చేయవలసిన కార్యక్రమాలను చేయాలని చెప్పి పట్టుదలతోని ఆగో అట్లనట మీకింత మాకింత అని రాసిచ్చింది బీఆర్ఎస్ పార్టీలే అన్నట్టు చెప్తున్నాడు. మా ముఖ్యమంత్రి గారు ముందుకు పోతుంటే దీన్ని ఈ విధంగా రాజలింగమూర్తి గారిని హత్య చేయడం క్లియర్ కట్గా ఉన్నది. నీళ్ళ వాటాల కోసం మీరు చేసిన పోరాటాలు ఒప్పందాలు తెలిసే జనాలు మిమ్మల్ని ఓడగొట్టిండ్రు అన్నట్టు మాట్లాడుతుండు. హరీష్ రావు గారు ఇప్పుడు ఏదో టీవీలో చూసినా నాగాన్ సార్ కృష్ణా నీళ్ళ మీద మాట్లాడుతున్నాడు. ఏమేమో నువ్వేమన్నా మనిషి మానవత్వం ఉందను మానవత్వం ఉన్న మనిషివేనా? నీ ఎక్స్ఎమ్మెల్యే చేసిందంతా మీరే, ఇప్పుడే అన్యాయం జరిగినట్టు మాట్లాడుతున్నారు అన్నట్టు చెప్పుకొచ్చిండు. కానీ ఒప్పందాలు ఎప్పుడు జరిగినా మన వాటా నీళ్లు పోతుంటే ఊకోవద్దు కదా సారు అని రైతన్నలు అడుగుతున్నారట. వాళ్ళు నిజంగా ఒప్పందాలే చేసిండ్రు అనుకుందాం, మీరు నీళ్లు పోకుండా చేయాలి కదా, అదే ఎందుకు చేస్తలేరు అంటున్నారు నీళ్ళ ముచ్చట తెలిసిన వాళ్ళు. మీరు ఎంక్వైరీ చేసుకోండి. సాయంత్రం లోపల అక్కడ మీ రిపోర్టర్కి చెప్పండి. అలా భార్య బిడ్డలతో ఇంటర్వ్యూ తీసుకోండి. ఎవరన్నా ఆయనకు శత్రువులు ఉన్నా అంటే రాజలింగం ముందు ఒక మనిషి కూడా శత్రువులు లేరు ఆయనకు. ఎవరు చంపుతారు ఆయనని? అంత కిరాతకంగా ఎవరు చంపుతారు? కేసు మన 11/2 ఫిబ్రవరి 2 రోజులు ఉండే. చూసిండ్రా, ఆంధ్రోళ్ళు వాళ్ళ వాటా కంటే ఎక్కువ నీళ్ళు తీసుకుపోతున్నారని హరీష్ రావు అంటే మంత్రి సారు ఆ విషయం మాట్లాడుకుంటా కాళేశ్వరం ముచ్చట ముందటేసుకున్నాడు. సరే అది సరే కానీ ఆంధ్రోళ్ళు నీళ్లు తీసుకుపోతున్న దాని మీద ఎసోంటి పోరాటానికైనా సిద్ధం, ఏడికైనా వస్తాం అని హరీష్ రావు అంటున్నాడు కదా అని విలేకరు అడుగుడుతోని మంత్రి సార్ ఏమంటుండంటే, ఆయనకు ఆస్తులు లేవు, పాస్తులు లేవు, ఏం లేదు, సామాన్య కార్యకర్త. ఇప్పుడు మనం రాజలింగమూర్తి దారుణ హత్యకు మీద మాట్లాడుతున్నాము. అటువంటి పాలమూరిని మర్చిపోయి కమిషన్ వస్తానికి లిఫ్ట్ మీద లిఫ్ట్ ఎవరన్నా పైన తుమ్మిడేటి దగ్గర కడితే గ్రావిటీతో కిందకు వస్తాయి. చూసిండ్రా, అవును ఎక్కడికైనా పోదాం, ఆంధ్ర సర్కార్ మీద కేంద్రం మీద పోరాటం చేద్దాం అని అంటలేడు. ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారు, ఈ పార్టీకి బుద్ధి చెప్తారు అని వేరే ముచ్చట చెప్తున్నాడు. ఏందో ఏమో వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అన్నట్టుండి తెలంగాణ ప్రజల పంటలు ఎండబెడుతున్నారు, నడుమిట్లా ఆంధ్రోలు నీళ్లు మలుపుకొని పోతున్నారు. తెలంగాణ వచ్చినా కూడా ఇట్లా ఇంకెన్ని రోజులో ఏమో పోన్రి.